రజితశ్రీ గారు, గతానికి వచ్చినటువంటి గ్రహణాలకి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈ గ్రహణం ఎందుకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని, చంద్రుడంటేనే వెన్నెల కురిపిస్తాడు, చల్లనివాడు, కానీ చూడొద్దని ఎందుకు భయపెడుతున్నారు? గ్రహణాలు అనేవి ఎప్పుడు ఒకటే అండి. పూర్వం వచ్చినవి కానీ, ఇక ముందు రాబోయేది కానీ, ఇప్పుడు వచ్చింది కానీ, ఏదైనా గ్రహణం అనేది మనకి శకునంగా తీసుకుంటూ ఉంటాం. మనం ప్రపంచం మొత్తానికి కానీ, అది సంభవించే చోట కానీ ప్రకృతి ఎలాంటి మార్పులు తీసుకురాబడుతుంది అంటే, ఏదైనా మనకి ప్రకృతి పరంగా వాటర్ రిలేటెడ్ వర్షాలు ఎక్కువ వస్తాయా, లేదా భూకంపాలు వస్తాయా, లేదంటే ఇంకేదైనా వస్తాయా అని చెప్పడానికి ఒక శకునం లాగా, లేదా యుద్ధ వాతావరణం ఉంటుందా, మన ఆ కనిపించే చోట ఎలాంటి పరిస్థితులు కలగబోతున్నాయి అని తెలుసుకునే శకునమే మనకి గ్రహణం. ముఖ్యంగా ఈరోజు జరిగేది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ రాహుతో చంద్రుణ్ణి రాహు కప్పేయబడుతున్నాడు. అంటే రాహు అనేది ఒక మాయ, ఇల్యూషన్. దాన్ని చంద్రుడు అనేది మన మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందో అక్కడే కాదు, భూమి మొత్తానికి చంద్రుడు ఒకడే, ప్రపంచం మొత్తానికి ఒకడే ఉంటాడు. అలాగే చంద్రుడే మన మనసు మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరి మానసిక స్థితిలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ గ్రహణంలో ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, కేతువు సింహరాశి నుంచి వీక్షణ చేస్తున్నారు. అలాగే గురువు వీక్షణ కూడా ఉంది. ఇది సంపూర్ణంగా ఏదో బ్యాడ్ అని కూడా మనం చెప్పలేము. ఇందులో మంచి పరిణామాలు కూడా ఉంటాయి. కుంభరాశి అనేది ముఖ్యంగా మనం సాంకేతికత కానీ, మనం సమాజంలో మార్పులు కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారడం కానీ, లేదంటే ఏదో విప్లవాత్మక మార్పులు రావడం కానీ సూచిస్తూ ఉంటుంది. గ్రహణం అక్కడ ఏర్పడుతుంది కాబట్టి ప్రపంచం మొత్తంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుల్లోకి మనం వెళ్ళబోతున్నాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయి. వాటికి అనుకూలంగా మీరు ఉండండి అని చెప్పేదే ఈ గ్రహం యొక్క ఉద్దేశం. ఈ బ్లడ్ మూన్ అని ఇలా రెడ్గా కనిపిస్తుంది అనడంలో ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి సూర్యుని కాంతి నుంచే చంద్రుడు ప్రకాశింపబడతాడు. సూర్యునికి చంద్రునికి మధ్యలో మన భూమి వస్తున్నప్పుడు సూర్యుడు ఇప్పుడు ప్రధానంగా సింహరాశి నుంచి మన చంద్రుని మీద కాంతిని ప్రసరింపజేయాలి. అలా చేసే క్రమంలో భూమి అట్మాస్ఫియర్ నుంచి కిరణాలు వెళ్తున్నప్పుడు అవి రెడ్గా కనిపించి ఆ మూన్ అనేది రెడ్గా కనిపిస్తూ ఉంటాడు.